సార్ సముద్రకిని గారు సార్, నా పేరు వెంకట్, 10 సార్. మా నాన్నగారి పేరు నారాయణ. మీ సెలక్షన్ చాలా బాగుంటుంది సార్. మీరు అంటే డైరెక్టర్గా ఎంత సక్సెస్ అయ్యారు, నటులుగా కూడా ఎంతో సక్సెస్ అయ్యారు. సో ఈ పాత్ర చూస్తుంటే మీదే హైలైట్ అనిపిస్తుంది నాకు. అది నిజమేనా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏదినే సెలెక్ట్ చేసేయలేదు, స్క్రిప్ట్గా మనల్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఒక స్టోరీస్, మంచి స్టోరీస్ కూడా మనం మిస్ చేసుకున్నాము. అది విన్న ఉడనే మన మైండ్లో ఏదో ఒకటి వచ్చు, దీన్ని చేద్దాం అలాని. అలా వస్తే ఇమీడియట్గా చేసేసేది. లేదంటే మంచి మంచి స్క్రిప్ట్ ఆఫ్టర్ రిలీజ్ పెద్ద హిట్ అయిన స్క్రిప్ట్ కూడా నా మిస్ చేసుకున్నాను. అది ఎందుకంటే అది మనకు లేదు అది. బట్ ఇది కూడా అలానే జస్ట్ విమానం షూటింగ్లో క్యారవన్ నుండి దిగి ఆ స్పాట్కి వెళ్ళి ఆ గ్యాప్, ఆ వాకింగ్ అక్కడ నుంచి ఆ వాక్ చేసి 100 మీటర్స్ వాక్ చేసిన గ్యాప్లో వీడు చెప్పాడు, ఇలా స్టోరీ ఆ నాన్న క్యారెక్టర్దా వెతుకుతున్నాము అని. వెతకండి రా అంత లేదు. నేను చెప్పాను సేమ్ ఇష్యూస్, ఇలా జరిగిన ఇష్యూస్ మన తమిళనాడులో కూడా కొంచెం కేసెస్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకి చాలా వాళ్ళకి ఇలాంటి కేసెస్ అన్నీ జరుగుతుంది. 40-45 కేసెస్ నేను కూడా చూసుకున్నాను అలా చెప్పగానే, అలా డిస్కషన్ జరుగుకున్నాగానే టక్కుని అన్న ఈ నాన్న రోల్ నువ్వు చేసేవాళ్ళని అడిగాను. చేసేద్దాం మన, నిజంగా చెప్పావా, చేద్దాం దా. అలా అయినదా, మనం ప్లాన్ చేసి ఏం చేయలేదు, మనం ఏమి సెలెక్ట్ చేయలేదు, అది మనల్ని సెలెక్ట్ చేస్తుంది అంతే. ఈ టైటిల్లో రామం రాఘవం ఇది వింటుంటే మాకు పాట గుర్తుకు వస్తుంది. త్రిబుల్-ఆర్లో ఆ సాంగ్ గుర్తుకొస్తుంటుంది. ఓకే. సో అంటే ఈ టైటిలే పెట్టడానికి కారణం ఏంటి సార్? అది వాళ్ళు పట్టినది. ధనరాజ్ సార్, యాక్చువల్లీ ఈ సినిమాకి నేను తనయుడు అనుకున్నాను టైటిల్. అనగానే మా ప్రభాకర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మామయ్య ఫస్ట్ కథ వింది. ఆయనే విన్నాక సార్ నాకు ఒక టైటిల్ ఈ కథకి బాగుంటుంది అనిపించింది, అదేంటంటే రామం రాఘవం అని ఆయన పెట్టారు ఈ టైటిల్. అప్పుడు ఈ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా మేమేం అనుకోలేదు. పెట్టినాక టైటిల్ అయితే చాలా బాగుంది. అది కాకుండా ఇది RRR, అది RRR. ఆ RRR సినిమాలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అది నాకు లక్కీ చామ్ అవుతుందేమో ఆ టైటిల్ అనిపించింది. కథకు కూడా కరెక్ట్ యాప్ట్ అనిపించింది. అందుకే అప్పుడు ఆయన పేరు దశరథ రామయ్య అని రాసుకొని నా పేరు రాఘవగా రాసుకున్నాను. ఎందుకంటే రాముడికి చాలా పేర్లు ఉంటాయి, అందులో రామం అన్న రాఘవం అన్న ఒక్కటే అని లాస్ట్లో అందుకే నేను చెప్పాను. రెండోది ఏంటి అంటే ఈ టైటిల్ చాలామంది, మీరు నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా వినంగానే ఫస్ట్ ఒక తెలుగు టైటిల్ చాలా సంవత్సరాలు అయింది, ఇంత బాగున్న టైటిల్ అని చెప్పారు. అలా ప్లస్ అయిందండి, అది ఈ టైటిల్ పెట్టడానికి కారణం. అంటే టైటిల్ చూసిన రాఘవం అంటే శ్రీరామచంద్రుడు దశరథుడి తండ్రి మాట ఎప్పుడు జవదాటాడు. కానీ ఇందులో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏ రోజు కూడా మీరు తండ్రి మాట వింటున్నట్టు కనిపించట్లేదు. ఏంటి అది? అంటే ప్రతి సినిమాలో తండ్రి కొడుకుల కథలో జరిగేటట్టే జరుగుతుందండి మన సినిమాలో. మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో దానికి మీరు అడిగిన దాంట్లోంచే సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. దశరథుడి మాట విని అడవికి శ్రీరామచంద్రుల వారు వెళ్ళారు, అది రామాయణం. ఇక్కడ ఈ కొడుకు మాటని ఆ దశరథుడు ఇంకా చాలా దూరం వెళ్తాడు, ఇది రామం రాఘవం. ఓ సూపర్ సూపర్. యాక్చువల్లీ ధనరాజ్ సినిమాలు అంటే ఎక్కువ కామెడీతో ఉండుంటాయి. ఇక్కడ మీ క్యారెక్టర్ అంటే చూస్తుంటే అందులో ఉన్న క్యారెక్టర్ సునీల్ కానీ లేకపోతే సత్య మిగతా ఇవన్నీ ఒక కామెడీ చేసే ఎక్కువ ఉంటాయి. కానీ సినిమా మొత్తం కూడా చూస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ మొత్తం సీరియస్గా ఉన్నాయి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అది సినిమా చూసి జనాలు చెప్పాలండి. బట్ నేనే వర్కౌట్ అవుద్దని డిసైడ్ చేయలేను. నేను మంచి సినిమా కాదని మంచి క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని చేయగలను. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కామెడీకి అంత స్కోప్ లేదండి. రేపు మీరే అంటారు నవ్విస్తూ ఏంటో సందర్భోచితం లేకుండా ఏడిపిస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ నవ్విస్తున్నాడు, ఇది ఒక ఫ్లో ఆర్డర్ లేదని మీరే అంటారని. ఆ క్యారెక్టర్ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నవ్వించాలో అంతే నవ్వించి ఒక కథని అందరికీ చెప్పాలి. కాబట్టి ఇది వేరే ట్రాక్లోకి వెళ్ళకూడదని ఒక మంచి రైట్ ట్రాక్ తీసుకొని వెళ్ళాం. ఏ సైడ్ ట్రాక్కి వెళ్ళలేదు. సత్య లాంటి ఒక కమెడియన్ ఉన్నా కూడా ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా చేయలేదు, మనం ఒక క్యారెక్టరైజేషన్ లాగే చేసాం. మీరు పోస్టర్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వీళ్ళని పెట్టుకున్నారు, అనవసరంగా ఒక్క సీన్కి 2 సీన్కి అన్నట్టు ఉండరు. వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్లో మనం అనుకున్న క్యారెక్టరైజేషన్ పండించే వెళ్తారండి. అనవసరమైన క్యారెక్టర్ దీంట్లో ఏం లేవు.
అందుకే ప్రతి ఒక్క లుక్ కొత్తగానే చూపిద్దామని నేను డిజైన్ చేసుకున్నాను. అది సార్ కారణం. అది రేపు మీరు అడిగిన క్వశ్చన్ ఎండింగ్ ఆన్సర్ అంటే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఎందుకు ఈ కథను ఎంచుకున్నావు, ఎందుకు ఈ సీరియస్నెస్ని ఎంచుకున్నావు అనేది మీ అప్రిషియేషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. యా. సముద్రకరి గారు, సో మీరు ఒక డైరెక్టర్, సో స్టార్డమ్ ఉన్న యాక్టర్, సో యాజ్ ఏ డైరెక్టర్ ధనరాజ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? వాడికి చాలా మంచి డైరెక్టర్ ధనరాజ్. ఎందుకంటే ఏ కన్ఫ్యూషన్ లేకుండా క్లీన్గా నాకు ఇది కావాలి. ఒక డైరెక్టర్కి ఏది కావాలని తెలుసు కాబట్టి ఏది వద్దునే తెలియాలి. మా గురుగారు చెప్తారు, ఇది వద్దు అలా నువ్వు స్ట్రాంగ్గా డిసైడ్ చేస్తే మంచిది అన్నీ నీ దగ్గర వచ్చేసేయాలి. దానిలో వాడు క్లియర్గా ఉన్నాడు. మార్కులేమి 100 out of 100 ఇచ్చేద్దాం, హ్యాపీగా పట్టుకోనివాడు. మంచి డైరెక్టర్ నా చూసిందేలా క్లియర్గా, నాకు ఏ కన్ఫ్యూషన్ లేదు. నా ఎప్పుడంటే ఓ షూటింగ్ వెళ్ళాలంటే నాకు లోపల ఉన్న డైరెక్టర్ని ఇంట్లోనే ఉండు, యు ఆర్ నాట్ అ డైరెక్టర్, యు ఆర్ ఓన్లీ యాక్టర్ అలాంతా తీసుకెళ్తున్నా. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో దాని 100% మనం వాళ్ళకి ఇవ్వాలి. అదే నా చేసేది. దీనిలో నాకు కొంచెం బిగినింగ్ 1-2 days నాకు కొంచెం వీడు ఏం చేసి నాకు ఏం తెలియదు. చాలా బాగా మాట్లాడతాడు, టెక్నికల్గా మాట్లాడతాడు, అన్నీ ఓకే. బట్ అది వేరే, స్పాట్ అనేది వేరే. ఓ 2 days నాకు చిన్న ఇది. 3rd day 4th day నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% వాడు ఏం చెప్పాడో దాన్ని చేశాను నేను. ధనరాజ్ గారు, సో అంటే మూవీ పరంగా, ట్రైలర్ పరంగా చూస్తుంటే ఇటు కొడుకు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ తగ్గి తండ్రి ప్రాబ్లమ్స్ మీద పెట్టినట్లు అనిపించింది. ఎవరి ప్రాబ్లమ్స్ని ఎక్కువ చూపిస్తారు అంటే ఎఫెక్షన్ పరంగా కావచ్చు, తండ్రి నేమ్ తీసుకోవడంతో కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య ఇష్యూస్. సో దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు? కథ మీద ఎక్కువ పెట్టేవాడిని. అంటే కథలో కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆ క్షణంలో కాంప్రమైజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇందాక చెప్పాను, ఇలాంటి ఫాదర్ సన్స్లో ఆయన లాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉంటాడండి. నాలాంటి కొడుకు కొన్ని కోట్లలో కూడా ఉండడు. అలాంటి క్యారెక్టర్ని డిజైన్ చేసాం. మీరు ఇప్పుడు వరకు ఆ రాఘవ క్యారెక్టర్ పలానా చోట చూసాంలే, లేకపోతే ఆ షేడ్స్ ఉన్నాయిలే అని మీకు నాకు తెలిసి అనిపించదు అనుకుంటున్నాను. ఇందులో నిజమైన ప్రేమ, ఈ సినిమా మేము అనుకున్న ఎజెండా ఏంటంటే, ఈ సినిమా శుభం కార్డు పడిపోయినాక శుభం కూడా పడదండి, పితృదేవ భవ అని పడుతుంది లాస్ట్ కార్డు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒక్కసారి వాళ్ళు ఫోన్ చేసి, నాన్న ఐ లవ్ యూ, నాన్న ఎక్కడున్నావు, లేదా నాన్న ఐఎమ్ సారీ, ఒకసారి ఈ సినిమాకి వెళ్దామంటే చాలండి, మీరు సక్సెస్ అయిపోయినట్టే. దాని ఎజెండాతో తీసిన సినిమా అది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ కదా మీడియా ముందుకి రావడం నాకు తెలిసి, ఆయనతో కలిసి రావడం అంతేలేండి, అంతే. ఎస్, అవును. అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు అంతా కూడా మీకు క్లోజ్ సర్కిలే అందరూ, కానీ ప్రమోషన్స్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు. వాళ్ళు రావట్లేదా, మీరు అడగట్లేదా, లేదా సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్? అది కాదు మేడం, ఇప్పుడు జబర్దస్త్లో కమెడియన్స్ అంటే బాగా జనాలకు తెలిసిన వాళ్ళు, కొంచెం స్టార్స్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక 40-30 మంది ఉంటారు మేడం. ఈ 40-30 మందిలో ప్రతి ఒక్కళ్ళు రోజుకో సినిమా చేస్తుంటే మిగతా 39 మంది వెళ్తూనే ఉండాలి. ఇంకా వాళ్ళు షూటింగ్లు చేసుకోవడానికి ఉండదు కదా. అందుకని మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళందరూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి రేపు వస్తున్నారు. యా. అయితే మూవీలో మీరు డైరెక్టర్ ప్లస్ హీరో మీరేనా లేకపోతే సముద్రకని గారా? హీరో ఎవరు, సముద్రకని గారా మీరా? ఈ సినిమా హీరో హీరోయిన్స్ కథ కాదండి, ఫాదర్ సన్స్ కథ. ఒక సీన్ చేస్తే కమెడియన్, 4 సీన్లు చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు, 60 సీన్లు మొత్తం ఉంటే హీరో అని డిసైడ్ అయిపోయాం. 60 సీన్లు చేసిన క్యారెక్టర్ అండి నాది ఇందులో. ఇది తండ్రి కొడుకుల కథ మాత్రంగానే మీరు చూడండి, ఇందులో హీరో హీరోయిన్ కథ కాదండి. అలా ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో ఎవరు హీరో అంటే, ఎవరికైనా సరే వాళ్ళ తండ్రే హీరో. అంటే నాకు ఈ సినిమాకి సముద్రకని అన్న హీరో. ప్రొడ్యూసర్ గారు, పృథ్వీ గారు చెప్పండి. సో అంటే మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు కదా, అంటే ఈ మూవీ ద్వారా అదే వచ్చారు. సో అంటే ఆయన కొత్త డైరెక్టర్, పెద్ద స్టార్డమ్ ఎవరూ లేరు సినిమాలో. ఏ హోప్స్తో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని? సార్ ఇప్పుడు ధనరాజ్ గారు ఆ రోజు కథ చెప్పినప్పుడు కథ బాగా నచ్చిందండి. సో ఫస్ట్ అలాంటి కథ మా బ్యానర్లో ఫస్ట్ సినిమా అవ్వాలని నేను అనుకున్నా. నాకు సముద్రగని గారు పెద్ద స్టార్ అండి, మైట్ బీ మీకు స్టార్లా అనిపించకపోవచ్చేమో. సో హీజ్ మై స్టార్. ఈ మూవీకి కూడా చాలా స్టార్ వాల్యూ తెచ్చారు. అలాగే ధనరాజ్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు అండి. సో
నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ 3 days షూట్ చూసిన తర్వాత రష్ చూసానండి. చూసినప్పుడు అర్థమైందండి ఇది ఖచ్చితంగా ఫాదర్ని గుర్తు చేసే సినిమా అవుతుందని. సో అదే ఎమోషన్ మీద వెళ్ళాము. మొత్తం రష్ అంతా అయ్యాక ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చూసానండి. ఐ వాజ్ క్రయింగ్. సో మాతో పాటు కొంతమంది మీడియా ఫ్రెండ్స్ వీళ్ళకి చూపించాం. ఎవ్రీవన్ ఈజ్ క్రయింగ్ అండి. సో అప్పుడు ఐ ఫీల్ సమ్వన్ అన్నోన్ పర్సన్ సినిమా చూసి నీకు 20 years అయిన తర్వాత నీ పిల్లలు కూడా ఈ సినిమా చూసి నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతావు అని చెప్పారండి. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్. మీకంట చిన్నోడిని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ ఐ డిడ్ ఏ గుడ్ ఫిలిం అండి, డెఫినెట్లీ.